హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో గోధుమ రవ్వతో స్పాంజీ లాంటి మెత్తటి దోశలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ దోశల్లోకి కాంబినేషన్గా మంచి టేస్టీగా ఉండే ఒక చట్నీ రెసిపీని కూడా చూపిస్తున్నానండి. ఈ గోధుమ రవ్వతో ఎప్పుడు ఉప్మా చేసి బోరు కొడితే ఒక్కసారి ఇలా మీరు దోశలు వేసుకోండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి. అంత బాగుంటాయండి. డయాబెటిక్ పేషెంట్స్లో ఇలా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి. నైట్కి మీరు ఇడ్లీ పిండి, దోశ పిండి, టిఫిన్కి ఏమి వేయనప్పుడు ఇలా మార్నింగ్ నిమిషాలలో అప్పటికప్పుడు ఇలా హెల్తీగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత రుచికరంగా ఉంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా సాఫ్ట్గా ఉండే ఈ దోశలని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలండి. లావుగా ఉండే రవ్వ అండి ఇది. దీన్ని బన్సీ రవ్వ అని కూడా అంటారండి. దీనిలో వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. హెల్త్కి చాలా మంచిదండి. డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఇలా తీసుకోవడం వల్ల హెల్త్కి మంచిదండి. వీక్లో ఒక్కసారైనా ఇలా తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. ఇప్పుడు ఇలా బాగా వాష్ చేసుకొని వాటర్ మొత్తం తీసేసి దాంట్లో ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు తీసుకోవాలండి. మళ్ళీ అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పెరుగు, వాటర్, రవ్వని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మనం మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. 10 నిమిషాల్లో మనకు రవ్వ బాగా నాని గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు మనం దాంట్లోకి టేస్టీ చట్నీని రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక చిన్న కప్పుతో 1 కప్పు పల్లీలు తీసుకోవాలండి. ముందుగా పల్లీలను ఇలా వేయించుకోవాలి. పల్లీలను ఇలా బాగా వేయించుకొని ఇప్పుడు మనం దీంట్లో అదే కప్పుతో 1/2 కప్పు పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదండి, అది 1/2 కప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి. మంటను మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి అన్నిటిని. దీంట్లో ఆయిల్ వేయకుండా రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని చల్లారించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ పల్లీలు, పుట్నాలు వేసుకోవాలండి. మీ కారాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 వేసుకున్నానండి, తుంచి వేసుకున్నాను. ఇక్కడ నేను కొత్తిమీర ఒక చిన్న పిడికెడు తీసుకున్నానండి. కాడలతో సహా తీసుకోవాలి. ఈ చట్నీకి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 1/2 లెమన్ పిండుకుంటున్నానండి. 1 టీ స్పూన్ దాకా పిండుకోవాలి. లేదంటే మీకు లెమన్ ఇష్టం లేని వాళ్ళు చింతపండు వేసుకోవాలండి. చిన్న ముక్క వేసుకోవాలి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఏ టిఫిన్లోకైనా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా చట్నీల కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని నార్మల్గా మనం పోపు ఎలా పెట్టుకుంటామో అదేవిధంగా ఆయిల్, శనగపప్పు, ఇలా ఆవాలు, జీలకర్ర వేసుకొని మనం కరివేపాకు వేసుకొని పోపు వేసుకోవాలండి. ఈ చట్నీ అయితే అన్ని టిఫిన్లో కూడా సూపర్గా ఉంటుందండి. వేడి అన్నంలో వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాము. 10 నిమిషాలు అయిపోయినాయి కదండి. రవ్వ కూడా బాగా నానింది. ఇప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఈ వాటర్తో సహా వేసుకోవాలండి. మొత్తం ఇలా రవ్వను ఇప్పుడు మనం దీన్ని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మధ్యలో పల్సిస్తూ ఆపుతూ మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు దోశలు అంత బాగా వస్తాయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలండి. ఇలా పిండి మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి
1 టీ స్పూన్ ఈను వేసుకోవాలండి. ఇలా ఈను వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మంచిగా ఫ్లఫీగా అవుతుందండి. మీ దగ్గర ఒకవేళ ఈను లేకపోతే మీరు వంట సోడా తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా తీసుకొని దాంట్లో కొంచెం ఇలా 2-3 చుక్కలు నిమ్మరసం వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే మనకు అలా అయినా ఫ్లఫీగా వస్తాయి. చాలా బాగా వస్తాయండి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని వాటర్ చిలకరించి ఇలా క్లాత్ లేదంటే టిష్యూ పేపర్తో తుడుచుకోవాలండి. దోశలు మనకు చాలా బాగా వస్తాయి ఇలా చేస్తే. ఇప్పుడు ఇలా చిన్న గిన్నె తీసుకొని మనం పిండి వేసుకోవాలండి. మరీ పల్చగా స్ప్రెడ్ చేయొద్దండి. మరీ లావు కాకుండా మీడియంగా ఉండాలండి. ఇవి కాస్త లావుగానే ఉంటాయండి, పల్చగా చేయొద్దు. ఇలా చక్కగా కాల్చుకోవాలండి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి పైన ఇలా బబుల్స్గా వచ్చాయండి. ఇలా పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇష్టం లేకపోతే మీకు ఆయిల్ వేయకపోయినా సరిపోతుందండి. ఈజీగా వచ్చేస్తాయి ఈ దోశలు అయితే. ఇప్పుడు దీనిపై నుంచి నేనైతే తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఒక వైపు అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా మృదువుగా చాలా బాగుంటాయండి. ఇలా ఒకవైపు అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా 2 వైపులో చక్కగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇదే విధంగా నేను మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా పిండి వేసుకున్న తర్వాత మనం ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దండి, కాస్త లావుగానే ఉంటాయి. ఇలా పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇలా గనక చేస్తే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇదే విధంగా అన్ని దోశలు 1 బై 1 అన్ని దోశలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా బాగుంటాయి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. దానిలోకి కాంబినేషన్లో చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ సాఫ్ట్ స్పాంజీ దోశలను ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా స్పాంజీగా ఎంత బాగా వచ్చినాయి చూడండి, చాలా బాగుంది. ఇలా చేసి పెడితే 1కి 4 లాగించేస్తారండి. అంత టేస్టీగా సూపర్గా ఉంటాయండి. చాలా మృదువుగా బాగుంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.